ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని ఉదయకాలం మీ అందరికీ కూడా వారి నామంలో శుభాలు తెలియజేసుకుంటూ నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణచుకోలేని వాడును అంతే. Beloved in the Lord, I welcome you to this morning's meditation and I greet you in the precious name of our Lord Jesus. And we are looking at scripture portion from Proverbs chapter 25 verse 28, where it says, a man without self-control is like a city broken into and left without walls. మన జీవితంలో చాలా అంశాల్లో, చాలా విషయాల్లో కూడా మనం ఆశను నిగ్రహించుకోలేక, మనల్ని మనం నిగ్రహించుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా పొరపాట్లు చేసేవారుగా ఉంటున్నామని ఈ వాక్యాన్ని బట్టి ఉదయకాలం మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అదుపులో ఉంచుకోలేని వాడు, లేకపోతే అణుచుకోలేనటువంటి వాడు కూడా అంతే అంటున్నాడు. ఒకవేళ గోడలు లేకపోతే అంతా కూడా ఓపెన్గా ఉన్నప్పుడు దొంగలు పడడానికి, రకరకాల ప్రమాదాలు జరగడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన జీవితం కూడా నిగ్రహం లేకపోతే అనేకమైనటువంటి ప్రమాదాలకు గురవుతుందని చెప్పి దేవుని వాక్యాలు చూస్తున్నాం. ప్రాముఖ్యంగా 3 విషయాల్లో మనం నిగ్రహించుకోలేనటువంటి పరిస్థితులు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటామనే విషయాన్ని బట్టి ఈ దినాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే, నిగ్రహించుకోలేని కోపము ఎటువంటిదంటే గండిపడ్డ చెరువు వంటిది. అది నాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ ఒక చెరువుకు గండి పడితే ఏమవుతుందో మనకందరికీ తెలుసు. ఆ చెరువు నీళ్ళంతా కూడా వెళ్ళి గ్రామాలు కొట్టుకుపోయి అనేక మంది చనిపోయినటువంటి సందర్భాలు మనం వార్తల్లో అనేక మార్లు గతంలో చూసాం. కాబట్టి నిగ్రహించుకోలేనటువంటి కోపము చూసారా, చాలా ప్రమాదకరం. అది గండిపడ్డ చెరువు వంటిది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ difficulties we face in self-control, or areas where we find it difficult to exercise self-control, is anger. Anger management is something that people talk about many times, but many people don't exercise anger management. They do not try to control their anger. And when we do not control our anger, it is just like a dam breaking or a breach in a dam. And we know what happens when there is a breach in the dam. The river can flood villages and towns downstream, and several times many people have lost their lives, properties were lost, cattle died, and so much of destruction has happened. Likewise, when we do not control our anger, it can lead to tremendous destruction. కాబట్టి ప్రభువునందు ప్రేమైనటువంటి వారలారా, ఎఫెసీయుల పత్రికలో 4వ అధ్యాయంలో 26వ వచనంలో స్పష్టంగా పౌలు అన్నటువంటి మాట ఏంటంటే, కోపపడుడు గాని పాపము చెయ్యకుడి అంటాడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అది విజ్ఞాపన కాదు, అది అధికారంతో ఇచ్చేటువంటి ఆజ్ఞ. సూర్యుడు అస్తమించేటువంటి వరకు కూడా మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే చాలా మంది నిద్రపోయేటప్పుడు కూడా కోపంగానే నిద్రపోతారు. కొన్ని విషయాల్లో కోపం పెట్టుకునే పడుకుంటారు. కొంత కోపము మన బ్రతుకుల్ని ప్రభావితం చేసేదిగా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. Beloved, we see in Ephesians chapter 4 verse 26 where Paul writes, be angry but do not sin, do not let the sun go down on your anger. Many times we go to sleep while you sleep. God says it is a sin to go to sleep or to go to bed with anger while you are still angry. Therefore, we should get rid of our anger even before we go to bed. కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనం కూడా చూసినప్పుడు యాకోబు స్పష్టంగా రాస్తాడు, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును అన్న మంచి మాట చూస్తాం. ఒకవేళ నోటి మాటను గనుక మనము అదుపులో ఉంచుకున్నట్లయితే, మాట విషయంలో తప్పని ఎడల సర్వ శరీరాన్ని కూడా మనము అదుపులో ఉంచుకునేటువంటి వారం అవుతాం అని చెప్పి మంచి మాట చెప్తున్నాడు. Beloved, James speaks to us from chapter 3 verse 2, for we all stumble in many ways, and if anyone does not stumble in what he speaks or what he says, he is a perfect man, also able to bridle his whole body. If we are able to control our tongue,
we can control our entire body, our entire life, our emotions, our feelings and the way we respond to situations. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట యాకోబు ఉదయకాలం మనకు తెలియజేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో 20వ వచనంలో సామెతలు 29:20 కూడా చూసినప్పుడు జ్ఞాని అయిన సొలొమోను అన్నటువంటి మాట, ఆతురపడి మాట్లాడువాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును లేకపోతే బాగుపడును అనే మాట చూస్తాం. In Proverbs chapter 29:20, Solomon writes, do you see a man hasty in words? There is more hope for a fool than for him. కాబట్టి కొంతమంది ఆత్రపడి మాట్లాడతారు, తొందరపడి మాట్లాడతారు, నోటిని అదుపు చేసుకోలేకపోవడం వల్ల అనేకమైన మంచి అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చక్కని ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారు ఉన్నారు, వ్యాపార అవకాశాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, సంబంధాలు పాటు చేసుకున్న వారు ఉన్నారు, నోటిని అదుపు చేసుకోలేకపోవడాన్ని బట్టి స్నేహాలు పాటు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, అలాగే నోటిని అదుపు చేసుకోలేకపోవడం వల్ల పెళ్లి సంబంధాలు పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో చాలా మంది నోటిని అదుపు చేసుకోలేకపోవడాన్ని బట్టి అనేకమైన సమస్యల్లో పడ్డట్టుగా మనం చూస్తాం. In English we see, I'd like to tell you that unbridled talk ruins opportunities, it ruins relationships, friendships and even sometimes marriage alliances when we do not control our talk and we speak as we want. Therefore it is important that we need to think before we speak and control our tongues. కాబట్టి ప్రాముఖ్యంగా మొదటిగా కోపాన్ని నిగ్రహించుకున్న విషయం చూసాము. రెండవదిగా మనం చూసినట్లయితే తొందరపడి మాట్లాడకూడదని యాకోబు పత్రిక 3:2 ఆధారం చేసుకునే విషయాలు చూసాము ప్రభునందు ప్రేమ వాళ్ళారా. మూడవదిగా చూసినట్లయితే హౌ డు వి రియాక్ట్ టు సిచ్యువేషన్స్ వెన్ పీపుల్ స్లాండర్ అగేన్స్ట్ us and curse us and abuse us. మనుషులు మన మీద అనేకమైనటువంటి చెడు మాటలు పలికి మళ్ళీ దూషించినప్పుడు వారికి ఏ విధంగా స్పందిస్తామనే విషయంలో కూడా ఆశా నిగ్రహం చాలా అవసరమైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు స్పష్టంగా పలికినటువంటి మాట ఏంటంటే ఆయన శత్రువులట ఆయన గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ విధంగా అతడు స్పందించాడో చూడండి. ఇన్ సామ్స్ చాప్టర్ 38 verses 13-16, 38వ కీర్తన 13-16 వచనాల్లో, చెవిటివాడనైనట్టు నేను వినకై ఉన్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదరని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించక పోవుదురుగాక అంటాడు. కాబట్టి శత్రువులు మాట్లాడినప్పుడు స్పందిస్తే మనం ఏమవుతుందంట, కాలు జారి వారు మన గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి అవకాశాన్ని కలిగజేవారంగా ఉంటున్నాం. కాబట్టి విన్నా కూడా కొన్నిసార్లు చెవిటి వారి వలె, దాని గురించి తిరిగి మాట్లాడక మూగవాని వలె మన నోరు కట్టుకోవాలని మంచి జ్ఞానయుక్తమైన మాటలు మనకు చెప్పినట్టుగా చూస్తాం. బట్ ఐఎమ్ లైక్ ఎ డెఫ్ మ్యాన్, ఐ డు నాట్ హియర్, లైక్ ఎ మ్యూట్ మ్యాన్ హూ డస్ నాట్ ఓపెన్ హిస్ మౌత్, ఐ హ్యావ్ బికమ్ లైక్ ఎ మ్యాన్ హూ డస్ నాట్ హియర్ అండ్ ఇన్ హూస్ మౌత్ ఆర్ నో rebukes. But for you, O Lord, do I wait. It is you, O Lord my God, who will answer. For I said, only let them not rejoice over me who boast against me when my foot slips. Therefore it is important that we do not slip even by a wrong word spoken against people who curse us or abuse us or speak slanderous words against us. అలాగే ఇంకొక మంచి మాట చెప్పి ముగించాలని ఆశపడుతుంటున్నాను. 2వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం 5-12 వచనాల్లో చూసినప్పుడు దావీదు తన యొక్క మనుషులతో కలిసి తన కుమారుడైన అబ్షాలోము నుంచి పారిపోచిన సమయంలో సౌలు వంశానికి చెందినటువంటి షిమ్మి అనేటువంటి వాడు వారి వెంట వస్తూ దావీదుని రకరకాల మాటలతో దూషిస్తుంటాడు, రాళ్ళు రువుతుంటాడు. అయితే అభిషేక్ అయినటువంటి దావీదు అనుచరులో ఒకడు కత్తి తీసుకుని నేను వాడి తల నరుకుదునా అని చెప్పి దావీదుని అడిగినప్పుడు దావీదు అంటాడు, నీకు నాతో ఏం పని, ఎందుకు వాడిని తల నరుకుతానంటున్నావు, దేవుడు వాడిని దూషించమని చెప్పాడేమో, అందుకే వాడు దావీదుని దూషిస్తున్నాడు, కాబట్టి వాడిని దూషించనివ్వంటూ 12వ వచనంలో మంచి మాట అంటాడు. ఆ మాట ఏంటంటే, ఒకవేళ దేవుడు వాడు నన్ను దూషించట బట్టి నాకు మేలు చేస్తాడేమో అనేటువంటి మాట. చూడండి, యెహోవా నా శ్రమలు లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అన్న మాట మనం చూస్తాం. Beloved, I'd like you to once again also refer to 2 Samuel chapter 16 verses 5-12, where David is cursed by a person belonging to the Benjamin clan of Saul, but David does not respond back. In fact, one of his followers, Abishai, draws his sword and wants to chop off the head of this person called Shimei, who's cursing David. But then David stops him and says, please do not. If the Lord has so willed that he should curse me, let him curse me. Maybe the Lord has something good for me in store out of those curses. Therefore, our attitude, even when a person casts aspersions on us, they
curses, we should not be in a hurry to retaliate or to retort. కాబట్టి కొన్నిసార్లు మన గురించి కొంతమంది చెడుగా మాట్లాడినప్పుడు కోపంతో ఆవేశంతో మనం తొందరపడి మాట్లాడకూడదు. కాబట్టి మన ఆలోచనల్ని నిగ్రహించుకోవాలి, మన మాటలు నిగ్రహించుకోవాలి, మన యొక్క క్రియలను నిగ్రహించుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, కడవరి దినముల్లో ఉంటాం కాబట్టి అన్ని విషయాల్లో కూడా నిగ్రహము కలిగినటువంటి వారై, ఏ విధంగా అయితే ప్రాకారము లేని పురము పాడైపోతుందో, నోటిని అదుపులో ఉంచుకోలేనటువంటి వాడు, తన మనస్సును అణుచుకోలేనటువంటి వాడి జీవితం కూడా ఆ విధంగా పాడైపోతుందని స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి దేవుని మాటలు మనస్సును లక్ష్య పెట్టి మనం జ్ఞానం కలిగి ఈ విషయాల్లో నిగ్రహించి మనం సెల్ఫ్ కంట్రోల్తో మన యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టప్రాయంగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకు నచ్చిన విధంగా మలుచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును సహాయం చేయనుగాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఆశా నిగ్రహము లేకపోతే ప్రాకారం లేని పురము వంటి వారమని చెప్పి నీ వాక్యంలో జ్ఞాపకం చేశావు. అనేక మార్లు నాయన మేము తొందరపడి మాట్లాడువారంగా, ఆతురపడి మాట్లాడువారంగా, ఆ విధంగా మాట్లాడువారు నా తండ్రి మూర్ఖులని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నా తండ్రి, మూర్ఖులకైనా నిరీక్షణ ఉన్నదేమో, వాళ్ళకైనా మేలు కలుగుతుందేమో, కానీ తొందరపడి మాట్లాడేటువంటి వానికి ఏ మేలు కలగదు, అపాయమే, నాశనమే తెచ్చిపెడుతుందని మరి ఒక మారు జ్ఞాపకం చేశాను. కనుక నాయన మేము కోపగించక, అలాగే నా తండ్రి తొందరపడి మాట్లాడక, అలాగే నా తండ్రి ఎవరైనా మా మీద లేనిపోని మాటలు మాట్లాడి చెడుగా పలికినప్పుడు మేము నా తండ్రి బదులుకు బదులు మాట్లాడక నా తండ్రి వారిని నీ యొక్క తీర్పుకు అప్పచెప్పేటువంటి మనస్సు కలిగినటువంటి వారమై మమ్మల్ని మేము నిగ్రహించుకొని నీకు ప్రియులుగా జీవించే కృపను, జ్ఞానమును, సహాయమును మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. మే ద లార్డ్ హెల్ప్ యూ to have self-control in your lives. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశా నిగ్రహము కలిగి జీవించుటకు సహాయం చేయనుగాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.